మనం రోజూ తినే అన్నం కూడా శాస్త్రం ప్రకారం 5 రకాలుగా విభజించబడిందని మీకు తెలుసా? వేదాల్లో చెప్పిన పంచభక్ష పరమాన్నాలు అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పంచభక్ష పరమాన్నాలు అంటే ఏమిటి? మన భారతీయ సంప్రదాయంలో భోజనం ఒక యజ్ఞంలా భావించారు. ప్రత్యేకంగా వ్రతాలు, పండుగలు, దేవునికి నైవేద్యం సమయంలో పంచభక్ష పరమాన్నాలు సమర్పిస్తారు. ఇవి మనం తినే ఆహారాన్ని 5 విధాలుగా విభజించిన విధానం. 1 భక్ష్యం, భక్ష్యం కోరికి తినేవి. ఉదాహరణలు: గారెలు, బూరెలు, అప్పాలు, లడ్డూలు. ఇవి ఘనంగా ఉండి చేతితో తీసుకుని కొరికి తింటాం. ఇవి సాధారణంగా నైవేద్యంలో మొదటి స్థానంలో ఉంటాయి. 2 భోజ్యం, భోజ్యం నమిలి తినేవి. ఉదాహరణలు: పులిహోర, దధ్యోదనం, పెరుగు అన్నం, వేపుడు అన్నం. ఇవి మెత్తగా ఉండి నమిలి మింగేవి. ఇది ప్రధాన భోజనం భాగం. 3 చోష్యం, చోష్యం జుర్రుకుని తినేవి. ఉదాహరణలు: పాయసం, చారు, దప్పలం. ఇవి ద్రవరూపంలో ఉండి నెమ్మదిగా తాగుతూ తింటాం. ఇవి శరీరానికి తేలికగా జీర్ణమవుతాయి. 4 లేహ్యం, లహ్యం నాకి తినేవి. ఉదాహరణలు: తేనె, బెల్లం పాకం, చలివిడి. ఇవి మందంగా ఉండి కొద్దిగా తీసుకుని నాకుతాం. ఆయుర్వేదంలో లేహ్యాలు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. 5 పానీయం, పనీయం తాగేవి. ఉదాహరణలు: నీరు, పల్లరసం, కాషాయం, పాలు. ఇవి పూర్తిగా ద్రవరూపంలో ఉండి తాగుతాం. భోజనం పూర్తయ్యాక పానీయం తీసుకోవడం సంప్రదాయం. ఇలా మన పెద్దలు భోజనాన్ని కూడా శాస్త్రీయంగా విభజించారు. మన ఆహారంలో ఈ 5 రకాలు ఉంటేనే అది సంపూర్ణ భోజనం అవుతుంది. మీకు ఇందులో ఏది ఎక్కువ ఇష్టం? కామెంట్లో చెప్పండి.